వ్యక్తి పిల్లల్ని కిడ్నాప్ చేసే మనిషా? వీధి వరండాలో ఆడుకుంటున్న తులసిని కిడ్నాప్ చేసి ఉంటాడా? అయినా పార్వతి ఏం చేస్తుంది? పిల్లని చూసుకోక్కర్లేదా? నా శరీరంలో వణుకు నాకే తెలుస్తుంది. చప్పున జేబులోంచి సెల్ ఫోన్ తీసి మా ఆవిడకు ఫోన్ చేశాను. పార్వతి లైన్లోకి వస్తూనే చిన్నమావయ్య ఎలా ఉన్నారు అని ఆతృతగా అడిగింది. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తులసికోసారి ఫోన్ ఇవ్వు అన్నాను. ఇస్తున్నా. పార్వతి ఫోన్ తులసికిచ్చినట్లు. పూర్తి కథ కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.